ఆనందం, తృప్తి, ఆధ్యాత్మిక అనేది శరీరానికి సంబంధం లేదు. తెలుసుకున్న తర్వాత అనే అనే స్పృహ అనే జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఇక మాయం చేయించినట్టు ఎలాంటి బాధలు, అసంతృప్తులు ఏం మిగలకుండా కేవలం తృప్తి, ఆనందం మాత్రమే మిగులుతుంది. కేవలం తృప్తి, ఆనందము అనేది పూర్తిగా అది మాత్రమే మిగలాలంటే తప్పనిసరిగా మాయను జయించాలి. ఏదైతే శాశ్వతమని భగవంతుడు భగవద్గీత ఇలాంటివి చెప్తున్నారో ఆ శాశ్వతమైన దాంట్లో సరే చెప్తున్నారు, ఆ శాశ్వతమైన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఎలా మనం ఆనందాన్ని తృప్తి పొందాలి అనేది తెలుసుకోవడం కూడా అది కూడా జ్ఞానం కిందకే వస్తుంది. అది తెలుసుకుంటేనే తిరిగి మళ్ళీ మాయను జయించి భౌతికానికి సంబంధం లేకుండా ఆ ఆనంద తృప్తి అనేది మిగులుతూ ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడానికి కావాల్సింది వినటము, సాధన చేయటము. మనసుకి సంబంధం ఉంది కాబట్టి